భారత్ అమెరికా మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందం ఏంటి? సో భారత్ అమెరికా మధ్య ఈ ఒప్పందం కుదిర్చడం కోసమని ఆల్మోస్ట్ సంవత్సరం నుంచి చర్చలు జరుగుతూ ఉన్నాయి. పోయిన సంవత్సరం అంటే 2025 మొదట్లో డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన మొట్టమొదట కలిసినటువంటి ప్రపంచానికి సంబంధించిన ముఖ్యమైన దేశాలకు సంబంధించిన అధినేతల జాబితా తీస్తే మొదటి వరుసలో ఉన్నటువంటి పేరు ప్రధాని నరేంద్ర మోదీ పేరు. సో ప్రధాని నరేంద్ర మోదీ గారు అమెరికా అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ గారిని వైట్ హౌస్ లో ఫిబ్రవరి 13వ తేదీన కలిశారు 2025 సంవత్సరంలో. అప్పుడు ఒక డీల్ మిషన్ 500 పేరిట ఒక ఒప్పందానికి శ్రీకారం చుట్టడం జరిగింది. దాన్ని అనౌన్స్ చేశారు, అప్పుడు ప్రకటించారు మిషన్ 500 అని. మిషన్ 500 అంటే ఏంటంటే $500 బిలియన్ ట్రేడ్ కి సంబంధించినటువంటి ఒప్పందం ఇది. సో అది అప్పుడు అనుకున్నది ఇప్పుడు ఫిబ్రవరి 3వ తేదీన అంటే 2వ తేదీ రాత్రి ఎగ్జాక్ట్లీ ఆయన ఈ ప్రకటన డొనాల్డ్ ట్రంప్ అండ్ ప్రధాని నరేంద్ర మోదీ గారికి కాల్ చేసి ఈ ఒప్పందం కుదిరినట్టుగా ప్రకటించడము, డీల్ ఓకే అయిపోయింది. ఇక ఇప్పుడు ఈ వాణిజ్య ఒప్పందంతో ఇరు దేశాలు, భారతదేశం కావచ్చు అండ్ అమెరికా కావచ్చు, రెండు దేశాల మధ్య ఒక పెద్ద వాణిజ్య లావాదేవీలు జరగబోతున్నాయి. తద్వారా రెండు దేశాలకు లాభం చేకూర్చబోతుంది అనేది ఈ రెండు దేశాల అధినేతలు చెప్పిన మాట. సరే ఓకే, ఒప్పందాలు అన్ని దేశాల మధ్య జరుగుతూనే ఉంటాయి కదా. మొన్న ఈవెన్ యూరోపియన్ యూనియన్ తో ఒప్పందం చేసుకున్నాము, అంతకుముందు న్యూజిలాండ్ తో చేసుకున్నాము, యూకే తో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అయింది, అటు ఒమన్ తో ఒప్పందం చేసుకున్నాము, ఇంకా ఇతరత్ర వేరే వేరే దేశాలతో కూడా ఆయా అడపాదడప మనం డిఫెన్స్ డీల్స్ చేసుకుంటూ ఉంటాము, ట్రేడ్ డీల్స్ జరుగుతూనే ఉంటాయి, ద్వైపాక్షిక చర్చలు ఎప్పటికప్పుడు నిర్వర్తిస్తూనే ఉంటాము. బట్ భారత్ అమెరికా మధ్య ఈ డీల్ కి ఎందుకు అంత ప్రాధాన్యత ఉంది అనేది చాలా కీలకమైనటువంటి విషయం. ఎందుకు అంటే భారత్ అమెరికా మధ్య మొదటి నుంచి కూడా దృఢమైనటువంటి బంధాలు ఉన్నాయి. కానీ ఈ సంవత్సర కాలంలో, అందులోనూ డొనాల్డ్ ట్రంప్ ఏదైతే మన ఆపరేషన్ సింధూర్ తర్వాత ఈ యుద్ధాన్ని నేనే ఆపానని డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడము, అండ్ ఆ తర్వాత చూస్తే కొంత భారత్ కి అమెరికా మధ్య ఒక సంబంధాల్లో కొంత ఘర్షణ వాతావరణం నెలకొనడము, అండ్ డొనాల్డ్ ట్రంప్ అమెరికా నుంచి ముఖ్యంగా అమెరికాకు ఎగుమతులు మనం చేస్తుంటాం, భారత్ నుంచి ఎగుమతులు అవుతుంటాయి, ఆ ఎగుమతుల పైన టారిఫ్స్ ని పెంచడము, 50% వరకు టారిఫ్స్ ని తీసుకుపోవడము. 50% అనేది చాలా పెద్ద నెంబర్. అంటే ఎగుమతులు మన దేశం నుంచి అమెరికాకు వెళ్లే ఎగుమతుల పైన 50% టారిఫ్ వేయడంతో ఆల్మోస్ట్ ఎగుమతులు క్షీణిస్తాయి. ఎప్పుడైతే మన దేశం నుంచి ఎగుమతులు బయట దేశాలకు వెళ్ళవు, ముఖ్యంగా అమెరికా లాంటి దేశానికి ఎగుమతులు లేనప్పుడు మన ట్రేడ్ దెబ్బతింటుంది. సో మన ఉత్పాదక రంగానికి అది ఎఫెక్ట్ అవుతుంది. సో అట్లా ఆయన మనల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు. కానీ మనం ఏం చేశామంటే ఆయన ఒత్తిళ్లకు తలగ్గకుండా, అమెరికా ఏదైతే ఒత్తిళ్లకు 50% టారిఫ్స్ చేస్తే మోదీ తల దించుకొని కాళ్ళ దగ్గరికి వస్తాడు, లేకపోతే భారత్ తల దించుకొని ముందుకు వస్తుంది, సో వచ్చినప్పుడు మనం ట్రేడ్ చేసుకుందాం, డీల్ చేసుకుందాం అనుకున్నాడు. కానీ దానికి భిన్నంగా మనం డైవర్సిఫై చేసుకున్నాము. మన ఎగుమతులు కేవలం అమెరికాకే కాకుండా మిగతా దేశాలకు మనం డైవర్సిఫై చేశాము. అండ్ ఎగుమతులు చేయడం మాత్రమే కాదు, మొన్న నేను ఎక్స్ప్లెయిన్ కూడా చేశాను, అమెరికా టారిఫ్స్ వేయడంతో నిజానికి అమెరికా పౌరులే భరించాల్సిన పరిస్థితి వచ్చింది, వాళ్ళే ఆ సుంకాల భారాన్ని వాళ్ళే మోయాల్సి వచ్చింది. సో ఇట్లాంటి నేపథ్యంలో భారతదేశము ఎక్కడా కూడా వెనక్కి తగ్గకపోగా డొనాల్డ్ ట్రంప్ కి ప్రత్యామ్నాయంగా, ముఖ్యంగా అమెరికాకి ప్రత్యామ్నాయంగా మనం యూరోపియన్ యూనియన్ తో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకున్నాం, యూకేతో చేసుకున్నాము, న్యూజిలాండ్ తో చేసుకున్నాము, ఒమన్ తో అగ్రిమెంట్స్ చేసుకున్నాము, ఈవెన్ కెనడాతో కూడా అగ్రిమెంట్ చేసుకోబోతున్నాము. ఇట్లాంటి టైంలో అమెరికా ఏకాక అయిపోయింది. సో ఈ నేపథ్యంలోనే భారతదేశము ఒక రకంగా చెప్పాలంటే అమెరికాను ఏకాకిని చేయడము, అట్ ద సేమ్ టైం డొనాల్డ్ ట్రంపే దిగి వచ్చి ఈ ఒప్పందానికి ఆయన ఫోన్ కాల్ చేసి నరేంద్ర మోదీతో మాట్లాడము, నరేంద్ర మోదీ గారు కూడా ఆయనకి ఓకే చెప్పడం, ఇదంతా జరిగింది. సో ఇందులో మేజర్గా ఏంటంటే అందులో ఆయన చెప్పిన దాంట్లో రెండు అంశాలు ఉన్నాయి. ఒకటి, డొనాల్డ్ ట్రంప్ చెప్పిన దానికి అండ్ నరేంద్ర మోదీ గారు ట్వీట్ చేసిన దానికి వ్యత్యాసం ఉంది. డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేసింది ఏంటంటే, ఆయన ట్రూత్ సోషల్ అని ఆయన సోషల్ మీడియా మాధ్యమం ఉంటుంది, దాంట్లో ఆయన ప్రకటించింది ఏంటంటే, నేను నరేంద్ర మోదీ గారితో మాట్లాడాను అండ్ ఆయన రెస్పెక్టెడ్ లీడర్, ఆయన ఆ దేశానికి సంబంధించి, అండ్ అతనితో నేను మాట్లాడాను, చాలా విషయాలు మాట్లాడిన నేపథ్యంలో రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధాన్ని ఆపడానికి కావాల్సినటువంటి విషయాల మీద కూడా నేను చర్చించాను. అండ్ రష్యా నుంచి ఆయిల్ కొనుగోళ్లు చేస్తోంది భారత్, ఆ ఆయిల్ కొనుగోళ్లని ఆపాలని, పూర్తిగా నిలిపివేయాలని నేను చెప్పాను, దానికి భారత్ అంగీకరించింది. అండ్ అంతేకాదు వెనెజులా నుంచి ఆయిల్ ని కొనుగోలు చేయండి అని చెప్పాను, దానికి కూడా వాళ్ళు ఓకే చెప్పారు. అండ్ $500 బిలియన్ కి సంబంధించినటువంటి వర్తున్నటువంటి యుఎస్ కి సంబంధించినటువంటి ఉత్పత్తుల్ని మీరు కొనుగోలు చేయండి అని చెప్పాను, దానికి కూడా ఆయన ఓకే అన్నారు. సో ఇట్లా అన్ని చెప్పుకుంటూ వచ్చారు. బట్ ఏది ఏమైనా కానీ మాకు భారత్ కి మధ్య ఒక అద్భుతమైనటువంటి ఒప్పందం జరిగింది కాబట్టి దీన్ని మేము చాలా స్వాగతిస్తున్నాము. ఇది మా ఇద్దరి మధ్య బంధం చాలా దృఢంగా నడుస్తుంది అని ఆయన వ్యాఖ్యానించడం జరిగింది.
అండ్ అందులో కూడా ఆయన చెప్పింది ఏంటంటే ఒక మాట చదువుతాను. Our amazing relationship with India will be even stronger going forward. Prime Minister Modi and I are two people that get things done. మొత్తానికి ఇద్దరం కలిసి మొత్తానికి చేశాము అని చెప్పారు. దానికి భిన్నంగా ఇప్పుడు నాకు చెప్పిన ఏంటి, రష్యా ఆయిల్ కొనుగోళ్ల విషయము, రష్యా ఉక్రెయిన్ వార్ విషయము, లేకపోతే వెనిజులా నుంచి ఆయిల్ కొనుక్కునే విషయము, ఇవన్నీ కూడా ఏవి కూడా నరేంద్ర మోదీ గారు ప్రస్తావించలేదు. నరేంద్ర మోదీ గారు చాలా సింపుల్ గా 2 ప్రజాస్వామ్య దేశాల మధ్య ఒప్పందం జరిగింది, ఈ 2 దేశాల ప్రజలకి ఇది మేలు చేకూరుస్తుంది, అండ్ మేము అంటే ఆయన ఏదైతే అనుకుంటున్నాడో అవన్నీ నేను చేస్తున్నానని నేను చెప్పట్లేదు అని చాలా పరోక్షంగానే ఆయన చెప్పడం జరిగింది. సో ఏదైతే ట్రంప్ అనుకుంటున్నాడో, ట్రంప్ అన్ని చెప్పినవన్నీ నేను ఎండార్స్ చేస్తున్నాను అని అనకుండానే ఆయన ఒప్పందం జరుగుతోంది, ఒప్పందం వల్ల 2 దేశాలు లాభపడతాయి, సో ఈ ఒప్పందం వల్ల 2 దేశాల్లోని ప్రజాస్వామ్య దేశాలు కాబట్టి ఈ 2 దేశాల్లో కూడా మిడిల్ క్లాస్ లేదా అందరికీ కూడా ఉపయోగపడుతుంది అని చెప్పారు. ఇందులో కీలకమైన విషయం ఏంటంటే బై అమెరికన్ అనే మాటని ట్రంప్ గారు ఆయన ట్వీట్ లో ఉపయోగించారు. బై అమెరికన్ అనే నినాదానికి ప్రధాని మోడీ ఒప్పుకున్నారు అని అన్నారు. కానీ నరేంద్ర మోదీ గారు దాంట్లో ఆయన వేసిన ట్వీట్ లో ఏముందంటే మేడ్ ఇన్ ఇండియా ప్రోడక్ట్ కి అమెరికాలో లభ్యత పెరుగుతుంది, అక్కడ కొనుగోలు ఎక్కువ చేస్తారు కాబట్టి మేడ్ ఇన్ ఇండియా అని మోదీ గారు ప్రమోట్ చేశారు, బై అమెరికన్ అనే దాన్ని ట్రంప్ గారు ప్రతిపాదించారు. సో ఈ రెండింటికి మధ్య వ్యత్యాసం కూడా కనబడుతోంది. ఓవరాల్ గా ఏమైనా కానీ ఇది ఒక చరిత్రాత్మకమైనటువంటి ఒప్పందము. అమెరికాతో వాణిజ్య సంబంధాలు ఉన్నప్పటికీ ఈ ఒప్పందం వల్ల భారతదేశంలో మాత్రం చాలా అద్భుతంగా మన భారతదేశపు ఆర్థిక పురోభివృద్ధికి ఇది బాటలు వేస్తుంది అనడంలో ఎటువంటి సందేహం అక్కర్లేదు. సో టైం లైన్ చూస్తే ఫిబ్రవరి 13వ తేదీ నుంచి ఫిబ్రవరి 3వ తేదీ ఈ రోజు వరకు, అంటే 2025 నుంచి 2026 మధ్య ఒక సంవత్సర కాలంలో జరిగినటువంటి టైం లైన్స్, ఎక్కడెక్కడ ఎట్లాంటి నిర్ణయాలు జరిగిన మధ్యలో అమెరికా నుంచి భారత్ కి ప్రతినిధుల బృందం వచ్చింది, భారత్ నుంచి పీయూష్ గోయల్ నేతృత్వంలో కొంతమంది డెలిగేట్స్ అమెరికాకి వెళ్లారు, అండ్ అక్కడ ఉన్నటువంటి రిప్రజెంటేటివ్స్, ఇక్కడున్న రిప్రజెంటేటివ్స్ ఇండియాకి అమెరికాకి మధ్య చక్కర్లు కొడుతూ మొత్తానికి ఈ ప్రతిష్టంభనకు తెరదించారు. భారత్ అమెరికాకి మధ్య ఒప్పందాన్ని కుదిర్చగలిగారు. వారు ఆర్థిక రంగ నిపుణులు నరసింహమూర్తి గారు. నమస్కారం సార్ మూర్తి గారు. సార్ నరసింహమూర్తి గారు, మీరు నమస్కారం అండి. సార్ మీరు కేంద్ర ముఖ్యంగా ఈ వాణిజ్యానికి సంబంధించి, బ్యాంకింగ్ సెక్టర్ కి సంబంధించి, ఆర్థిక రంగంలోని అనేక అంశాలకు సంబంధించి మీరు ఆల్మోస్ట్ అవపోసన పట్టినటువంటి వ్యక్తి, సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. సో అనేక కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి బోర్డులో కూడా మీరు సభ్యులుగా వ్యవహరించారు. సో మీ అనుభవం చాలా కీలకం. ఇప్పుడు ఇవాళ ఇక్కడ ఏం జరుగుతుందనంటే 2 దేశాల మధ్య ఒప్పందం జరిగిన టైంలో ఆబ్వియస్లీ రాజకీయ పార్టీలు రాజకీయాలు ఖచ్చితంగా చేస్తాయి. ఓవైపు అధికార బీజేపీ ఏమో సంబరాలు చేసుకుంటోంది, చాలా గొప్ప నిర్ణయం అని ప్రకటిస్తోంది. మరొక వైపు కాంగ్రెస్ పార్టీ లేదా విపక్షాలు ఏమో భారత్ ని సేల్ కి పెట్టారు అని విమర్శలు చేస్తూ ఉన్నారు. ఇంకోవైపు ఏదో అదానికో అంబానీకో లబ్ధి చేకూర్చడం కోసం ఒప్పందం అని కొన్ని పార్టీలు మాట్లాడుతున్నాయి. ఇంకొకరైతే భారత్ ని కాంప్రమైజ్ చేశారు అని రాహుల్ గాంధీ అయితే వ్యాఖ్యానిస్తున్నారు. పిఎం హ్యాస్ సోల్డ్ ద కంట్రీ అనేది రాహుల్ గాంధీ స్టేట్మెంట్. సో ఒక ఆర్థిక రంగ నిపుణులుగా, విశ్లేషకుడిగా, కేంద్ర ప్రభుత్వ వ్యవహారాలు చాలా స్పష్టంగా మీ దగ్గర నుంచి చూసినటువంటి వ్యక్తిగా ఈ ఒప్పందం భారతదేశానికి ప్రయోజనకరమా కాదా, ఒకవేళ అయితే ఎలా? బేసిక్ అంటే దీనికోసం మనం చాలా రోజుల నుంచి వెయిట్ చేసామండి. కరెక్ట్. ఎందుకంటే మనకి వాళ్ళకి 2 మార్కెట్లు పెద్ద మార్కెట్లు, అండ్ అమెరికా లాంటి మార్కెట్ మనకి వేరేది లేదు. మనకి ఎస్పెషల్లీ గార్మెంటింగ్ ఇండస్ట్రీ కానివ్వండి, లెదర్ ఇండస్ట్రీ కానివ్వండి, షూస్ కానివ్వండి, లేబర్ ఇంటెన్సివ్ ప్రోడక్ట్స్ ఉందండి, జ్యువెలరీస్ కానివ్వండి, ఇవన్నీ కూడా అమెరికాలో పెద్ద మార్కెట్. ఎప్పుడైతే ఇది వచ్చిందో 50% టారిఫ్ వచ్చిందో మన యూనిట్ అనేది చాలా నష్టపోయాయి. సో ఈ యాంగిల్లో ఏమిటంటే ఈ విధంగా చేయటం, ఈ విధంగా అవటం అనేది చాలా మంచిదండి. ఓకే, చాలా మనకి చాలా కష్టంగా ఉంటుంది. లేకపోతే ఆల్రెడీ మన ఎక్స్పోర్ట్స్ టు అమెరికా తగ్గి, మనకు ఒక అదృష్టం ఏంటంటే మోదీ గారు మిగతా దేశాలతో అగ్రిమెంట్లు చేసుకుని, ట్రేడ్ డీల్స్ చేసుకుని మనకు ఒక విధంగా కొంత ఉపశమనం ఇచ్చారు. స్పెయిన్ కానివ్వండి, చైనా కానివ్వండి, మిగతా బ్రెజిల్ కానివ్వండి, మన దగ్గర ఎక్స్పోర్ట్స్ పెరిగి మనకి అంత పెద్దగా ఈసారి ఎకానమీ మీద దెబ్బ రాలేదు. మన ఎక్స్పోర్ట్స్ 1% పెరిగాయి, లేకపోతే ఒక 7-8% పెరిగేవి. సో ఈ యాంగిల్లో చూస్తే ఈ ట్రేడ్ డీల్ అనేది చాలా ముఖ్యం మనకి. సో అందుకని ఈ టైంలో అవటం అనేది చాలా మంచిది. నా ఉద్దేశంలో ఇదేదో కాంప్రమైజ్ అయినట్టుగా లేదు నాకు.
కాంప్రమైజ్ అయ్యే అవకాశమే లేదు. ఎందుకంటే మనం ఇన్ని రోజులు గట్టిగా ఉన్నాం. అగ్రికల్చర్ కమాడిటీస్, మన ఫార్మర్లని, మన డైరీ ఇండస్ట్రీని ప్రొటెక్ట్ చేద్దామని చెప్పేసి. సో అవేమీ కాంప్రమైజ్ అనేట్టుగా లేవు. ఈ రోజు పీయూష్ గోయల్ గారు ఒక పబ్లిక్ యూనో ప్రెస్ కాన్ఫరెన్స్ క్లియర్ గా చెప్పారు, మనం ఏమీ కాంప్రమైజ్ కాలేదు. సో ఇందులో మేజర్ గా ఏంటంటే మీరు ఇందాక చెప్పిన దాంట్లో 2 సంవత్సర కాలంగా అనేక అంశాలు ఇందులోకి వచ్చాయి. అండ్ ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ తన అహంకారం లేదా తన ఆధిపత్య ధోరణిని ప్రదర్శిస్తూ అనేక సార్లు ఆయన వ్యాఖ్యలు చేశారు. సో నేను ఇలా చూస్తాను, నేను ఇలా చేస్తాను, అలా చేస్తాను అన్ని మాట్లాడారు, కానీ లాస్ట్కి వస్తే అదంతా ఏం లేదు. సో ఇక్కడ మేజర్ 2-3 ఇష్యూస్ ఉన్నాయి. యాక్చువల్లీ ఆర్థిక రంగానికి సంబంధించి ఇందుకు వారు అన్నది కాంప్రమైజ్ చేశారనే అంశం ఎందుకు వచ్చిందంటే ఇంకా GM ప్రోడక్ట్స్ అంటారు, అంటే జెనెటికల్లీ మాడిఫైడ్ ప్రోడక్ట్స్, జన్యు మార్పిడి విధానంతో వచ్చినటువంటి ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో ముఖ్యంగా అగ్రికల్చరల్ ప్రోడక్ట్స్, వాటిని అమెరికా ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తుంది. అవి ఆ GM ప్రోడక్ట్ జెనెటికల్లీ మాడిఫైడ్ ప్రోడక్ట్స్ ని భారతదేశానికి ఇవ్వడానికి వాళ్ళ దగ్గర చాలా ప్రొడ్యూస్ చేసి ఉంది. అది ఎవరు తీసుకునే పరిస్థితి లేదు. సో చైనా ఆల్రెడీ తగ్గించుకుంది వాటిని. సో ఇప్పుడు ఎక్స్పోర్ట్స్ టారిఫ్స్ వేయడంతో చైనా కొనుక్కోవట్లేదు. ఇట్లా చాలా దేశాలు నో అని చెప్తున్నాయి. సో భారత్ పైన దాన్ని డంప్ చేయాలనే ఒక ఉద్దేశంతో అమెరికా వ్యవహరిస్తుంది అనేది తెలుసు. సో అందుకే ఇది సంవత్సరం పట్టింది. ఈ GM ప్రోడక్ట్స్ విషయంలో మనం ససేమిరా అంటున్నాం. అండ్ మనము అగ్రికల్చరల్ ప్రోడక్ట్స్ విషయంలో మనం చాలా జాగ్రత్తగా లేదు తీసుకోవడానికి వీలే లేదు అని మన వాళ్ళు భీష్మించి కూర్చోవడంతో ఇక ఏం చేయాలో పాలుపోని స్థితిలోనే ఆయన డొనాల్డ్ ట్రంప్ చాలా సార్లు ఈయన సుంకాలు విధించడము, లేకపోతే పాకిస్తాన్ గురించి మాట్లాడడము, లేకపోతే వార్ను నేనే ఆపాడని చెప్పడము, పదే ఇరిటేట్ చేసే ఒక ప్రయత్నం చేస్తూ వచ్చారు. కానీ మోదీ గారు ఏ రోజు కూడా ఆయన దానికి రెస్పాండ్ అవ్వలే. చాలా మంది రెస్పాండ్ అవ్వకపోవడాన్ని గురించి ముఖ్యంగా ప్రతిపక్ష నాయకులు ఎందుకు ఏమైంది చెప్పనించు ఛాతి ఎందుకు మాట్లాడట్లేదు అని మాట్లాడారు. కానీ బట్ ఆయన వ్యూహాత్మకంగా మౌనం పాటించడము, మౌనంతో పాటు మిగతా దేశాలని తోటి ఒప్పందాలు చేసుకోవడము, అండ్ అమెరికాకి ఫ్రెండ్లీ నేషన్స్ గా ఉన్నటువంటి అలైడ్ పార్ట్నర్స్ గా ఉన్నటువంటి వాళ్ళతోని కూడా మనం ఒప్పందాలు చేసుకున్నాం. అండ్ ఆ దేశాలే అమెరికాను దూషించే స్థాయికి మనం తీసుకెళ్లగలిగాం దౌత్య నీతి ద్వారా. సో దట్ దీంట్లో విజయం సాధించాం, మనం దౌత్య విజయంగానే మనం భావించాలి. ఇవాళ పీయూష్ గోయల్ గారు చాలా స్పష్టంగా చెప్పారు, నిజంగా ఇందాక నరసింహమూర్తి గారు కూడా అన్నారు. సో ఎక్కడ మనం కాంప్రమైజ్ అవ్వట్లేదు, చాలా స్పష్టంగా ఉన్నామని. సో ఫోన్ లోకి అందుబాటులోకి వచ్చేసారు మనతో నరసింహమూర్తి గారు. ప్లీజ్ మీరు కంటిన్యూ చేయండి సార్. అంటే ఏమిటంటే ఇదంతా కూడా అగ్రిమెంట్ డీటెయిల్డ్ గా ట్రేడ్ డీల్ అవటానికి కొంత టైం పడుతుంది. ఒక షార్ట్లీ 15 రోజుల్లో మనం బయటకు వస్తాం, డీటెయిల్స్ చెప్తామని చెప్పి సైన్ చేసి మేక్ ఇట్ పబ్లిక్ అని చెప్పారు ఆయన ప్లీజ్ గారు. సో ఈ ముఖ్యంగా ఏమిటంటే ఇక్కడ ఎక్కడా కూడా నాన్ ట్రాన్స్పరెంట్ గా లేదండి. ఎవ్రీథింగ్ ఇస్ గోయింగ్ ఆన్ ఫర్ ట్రాన్స్పరెంట్లీ. సో అని నా ఉద్దేశము. ఇది చాలా ముఖ్యం. ఎందుకంటే ఎప్పుడైతే యూరోప్ అంతా అయిందో ఆయనకి ఇంకా అక్కడ కార్నర్ అయిపోయేది. అక్కడ ఏమైందంటే బేసిక్ గా కార్న్ బాగా పండుతుంది యుఎస్ లో. ఆ కార్న్ ఏమవుతుంది మన మీద డంప్ చేద్దాం అని చూశారు. అదొక్కటి ఎలా చేస్తారని చూడాలి. బేసిక్ గా అనుకున్నది ఏమిటంటే జనరల్ గా బయట వినిపించేది ఆ కార్న్ అంతా మనం కొంటాము, కొనేసి మనం ఇథనాల్ చేయటానికి వాడతాం అని చెప్పేసి. సో అది రిలయన్స్ వాళ్ళు చేత ఇథనాల్ ప్లాంట్ పెట్టించి ఆ కార్న్ అంతా మనం ఇండియాలో కొని వాటి ఇథనాల్ ఆయిల్ పెట్రోల్ బదులు చీపర్ ఇథనాల్ గ్రీన్ ఎనర్జీ అని వాడేట్టుగా ఏదో అగ్రిమెంట్ లో అవ్వచ్చని ఎక్స్పెక్టేషన్ అనమాట. సార్ ఒక టెక్నికల్ క్వశ్చన్ ఉంది నరసింహమూర్తి గారు. ఆయన ఈ మధ్య వెనిజులా తీసుకున్నారు. వెనిజులాలో వచ్చే పెట్రోలియం క్రూడ్ మనకి పోర్టబుల్ కాదండి. అది ఓన్లీ రిలయన్స్ ఒక్కళ్ళే చేయగలరు. అది హై సల్ఫర్ క్రూడ్. సో అది జనరల్ గా హై సల్ఫర్ క్రూడ్, కాంప్లెక్సిటీ ఎక్కువ, విస్కాసిటీ ఎక్కువ. అది మన ఇండియన్ ఆయిల్ అవన్నీ చేయవు అనమాట. ఓన్లీ ఫెసిలిటీ గాట్ రిలయన్స్. సో ఈ వెనిజులా ఆయిల్ కొంటారని చెప్పేసి ఆయన పబ్లిక్ అనౌన్స్ చేశారు. సో మనం చూడాలి డీటెయిల్స్ ఎలా ఉంటుందో. మనం ఎంతవరకు ఇద్దరు కూడా వెనిజులా ఆయిల్ కొనేవాళ్ళం అండి. కొన్నా కూడా మనం తక్కువ కొనేవాళ్ళం. ఒక 2% బిలో 5% కొనేవాళ్ళం, అంతకంటే ఎక్కువ కొనేవాళ్ళం కాదు. సో దేర్ఫోర్ అది చీప్ గా వచ్చినా కూడా అది ప్రాసెస్ చేయటం అనేది ఒక న్యూసెన్స్ వాల్యూ అనమాట. మీకు అది ప్రాసెస్ చేస్తే మీకు ఎక్కువ చార్జ్ వస్తుంది అనమాట, రిఫైన్డ్ ఆయిల్ రాదు. నరసింహమూర్తి గారు ఒక విషయం నేను అడగాలనుకున్నది, మిషన్ 500 అని లాస్ట్ ఇయర్ ప్రకటించారు. అంటే $500 బిలియన్ ట్రేడ్ డీల్ కావాలనేది ఒక లక్ష్యం, రైట్? $500 బిలియన్ అని అంటే
మనం ఇంపోర్ట్ చేసుకునేది $500 బిలియన్ అనేది కొంతమంది చెప్తున్న మాట. సో ఇప్పుడు బేసికల్లీ భారత్ కి అమెరికాకి మధ్య ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ లెక్కలు చూస్తే మనం ఎక్స్పోర్ట్ చేస్తున్న నెంబర్స్ ఎక్కువగా ఉన్నాయి, మనం దిగుమతి చేసుకుంటున్న నెంబర్స్ చాలా తక్కువగా ఉన్నాయి, రైట్? సో 2024 సంవత్సరంలో $79.4 బిలియన్ ఎక్స్పోర్ట్స్ చేస్తే, ఎగుమతులు చేస్తే $39 బిలియన్ వరకు మాత్రమే మనము ఇంపోర్ట్ చేసుకున్నాం, దిగుమతి చేసుకున్నాం. అరౌండ్ 130 బిలియన్ డాలర్స్ ఓవరాల్ గా మొత్తం, రైట్? సో ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే సార్, $500 బిలియన్ వర్త్ ఉన్నటువంటి ఒక డీల్ అయితే గనక ఏ రంగాల్లో మనం ఎక్కువగా కొనుగోలు చేయాల్సి ఉంటుంది, దానివల్ల మనకు కలిగే ప్రయోజనం ఏంటి, మన ఎగుమతులు పెరుగుతాయా? ఏమంటే ఒకటండి, ఇవాళ మన ఇండియన్ ఎకానమీలో మెర్చండైజ్ ఎక్స్పోర్ట్స్ లో మన ఇండస్ట్రీ, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ 74% కెపాసిటీ యూటిలైజేషన్ లో ఉందండి. ఓకే, అంటే మనం ఇంకో 26% ఎక్స్ట్రా కెపాసిటీ చేసే అవకాశం ఉంది మన ఇండియన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలో. ఒక ట్రేడ్ డీల్ అనేది ఒక 10 years 20 years లో ఉంటుంది. సో నెక్స్ట్ 10 years లో దీన్ని అంతకు పెంచాలని ఉండొచ్చని నా ఉద్దేశం. ఓకే, సో ఇవాళ 126 130 బిలియన్ నుంచి 500 చేయటం ఇంపాసిబుల్ అండి, ఇంపాసిబుల్. ఇట్ టేక్స్ టైం. మేబీ 10 years లో చేయొచ్చేమో. అవును అవును. సో అందుకని ఆ టైం ఫ్రేమ్ లో పెడతారని నా ఉద్దేశం. ఓకే, సో ఫైనలీ నరసింహమూర్తి గారు, ఇప్పుడు అందరికీ ఉన్న డౌట్ ఏంటంటే అమెరికాకి మోదీ సరెండర్ అయ్యారని ఒక మాట, లేదు అమెరికాకి భారత్ ని అమ్మేస్తున్నారని ఇంకో మాట. ఇది మీరు, నాకు తెలిసి నేను చిన్నతనంలో ఉన్నప్పటి నుంచి నేను వింటున్న మాటనే. అమెరికా పెట్టుబడిదారులకి భారత్ ని మీరు అమ్మేస్తున్నారు అనే మాట కమ్యూనిస్ట్ సిద్ధాంతకర్తల దగ్గర నుంచి ఇప్పటి వరకు వింటూనే ఉన్నాం. సో యాజ్ అన్ ఎకానమిస్ట్, ఒక ఆర్థిక రంగ నిపుణుడిగా ఈ 30 ఏళ్ల నుంచి వస్తున్నటువంటి సేమ్ విమర్శ ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతున్న టైంలో, ఈ డీల్ కుదిరిన టైంలో మీ ఫైనల్ రిమార్క్స్ ఏంటి దీనికి సంబంధించి? అంటే ఎలా ఉంటుందంటే అండి, ఇప్పుడు మనకి అది ఇదివరకు రోజుల్లో కంట్రోల్డ్ ఎకానమీలో అది మాట్లాడచ్చు. ఇప్పుడు ఓపెన్ ఎకానమీ అండి. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఎక్కడ ఎక్కువ లాభం వస్తే అక్కడ అమ్ముతారు మన ఇండస్ట్రీ. గవర్నమెంట్ అమ్మితే మీరు అనొచ్చు, ఇవాళ ఎక్స్పోర్ట్స్ అని పిఎస్యూస్ చేయవండి, ఇవాళ ఇండివిజువల్ కంపెనీలు చేస్తున్నాయి. ఆ కంపెనీలు ఎక్కడ లాభం వస్తే అక్కడ అమ్ముతాయి. టుడే అమెరికాలో ఎక్కువ ప్రైస్ వస్తుందా, బ్రిటన్ లో వస్తుందా, యూరోప్ వస్తుందా, రేపు యూరోప్ ట్రేడ్ డీల్, అమెరికన్ ట్రేడ్ డీల్, కెనడా ట్రేడ్ డీల్, ఆస్ట్రేలియా ట్రేడ్ డీల్, గల్ఫ్ లో వచ్చే కంట్రీస్ ట్రేడ్ డీల్స్, ఇవి అయిపోతే ఎక్కడ మనకి లాభం వస్తే అక్కడ అమ్ముతారు. సో ఒక దేశానికి అమ్మటం అనే క్వశ్చన్ లేదండి. ఓకే, ప్యూర్లీ బిజినెస్ డీల్స్. అదే గవర్నమెంట్ అనుకోండి, అమ్మాడని నేను చెప్పొచ్చు. అమ్మే అవకాశం లేదు కదా. మనం మన దేశాన్ని, సార్వభౌమత్వాన్ని వేరే వాళ్ళకి అమ్మే అవకాశం లేదు. ఎందుకంటే ప్రైవేట్ సెక్టర్ కదా అమ్మేది. మీరు ఎందుకు అమ్ముతారు? రూపాయి ఎక్కువ వస్తే అక్కడ అమ్ముతారు. ఓకే, సో అన్లెస్ అమెరికా గివ్స్ ఎ బెటర్ రేట్, విల్ నాట్ సెల్ టు అమెరికా, విల్ మే సెల్ టు యూరోప్. అంతే కదా. ఎస్ సార్. అందుకని ఐ డోంట్ గివ్ ఎనీ వెయిటేజ్ టు ద కామెంట్ దట్ మనం అమ్మేసాం మన సార్వభౌమత్వాన్ని అని చెప్పి నేను అనుకోను. ఓకే, రైట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ నరసింహమూర్తి గారు, చాలా అద్భుతంగా మీరు వివరించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అది ఒక ఎక్స్పర్ట్ ఒపీనియన్. అది ఎక్స్పర్ట్ ఒపీనియన్ ప్రకారంగా చూస్తే మనకి ఇప్పుడు అంటే కాంప్రమైజ్ అవ్వడము ఇంకోటి కాదని, నిజంగానే వారు చెప్పినట్టు గ్లోబలైజ్డ్ ఎకానమీలో మనం ఉన్నాం. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి అనేక పరిణామాల మధ్య ఇప్పుడు ఇక్కడ మనం వాడుతున్నటువంటి ఫోన్ దగ్గర నుంచి, లేకపోతే మనము మాట్లాడుతున్నటువంటి వ్యక్తుల దగ్గర నుంచి అన్ని ప్రోడక్ట్స్ ఇప్పుడు గ్లోబలైజ్ అయిపోయిన టైంలో ఇది ఈ దేశము ఆ దేశము వాళ్ళు వచ్చి మన మీద ఆధిపత్యం చేస్తారు, మనం వాళ్ళ మీద చేస్తాం అనేది ఉండదు అనేది వారు చెప్తున్నమాట. సో వాళ్ళు లాభపడతారేమో, బట్ మనము అంతకంటే ఎక్కువ లాభపడతాం. అది రెండు అంశాలకు సంబంధించిన విషయాలు. సరే, ఇప్పుడు ఇరు దేశాల మధ్య సంవత్సర కాలంగా చర్చలు కొనసాగాయి. సో అదేవిధంగా డొనాల్డ్ ట్రంప్ అహంకార ధోరణితో చర్చల్లో ప్రతికూలత వాతావరణం కనపడతా ఉంది. సో మోదీ వ్యూహాలకు డొనాల్డ్ ట్రంప్ తోక ముడిచాడని అనుకోవచ్చుదా? 100%. మోదీ వ్యూహాలతోటి తోక ముడిచాడు అనే కంటే కూడా మోదీ వ్యూహాత్మక మౌనం వల్ల ట్రంప్ కూడా ఏమీ చేయలేని పరిస్థితులకు వెళ్ళిపోయారు. ఎప్పుడు కూడా ఏమో చెప్తారంటే, అపోనెంట్ ఎప్పుడైతే ఇరిటేట్ అవుతూ ఉంటాడో, ఆ ఇరిటేట్ అవుతున్నటువంటి అపోనెంట్ ఉన్నప్పుడు ఒక్కోసారి మనము అదే ఇరిటేషన్ ని ప్రదర్శిస్తే, అదే అగ్రెషన్ ని ప్రదర్శిస్తే అది సమస్యాత్మకంగా మారుతుంది. ముఖ్యంగా దేశాల మధ్య సంబంధాలు. మనతో గెస్ట్లు కూడా జాయిన్ అయ్యారు సార్. గెస్ట్లు జాయిన్ అయ్యారు. ఓకే, ఇద్దరు దేశాల మధ్య
అంటే ముఖ్యంగా అమెరికా లాంటి దేశంతో వ్యవహరించే విషయంలో డిప్లొమసీని సరిగ్గా వినియోగించుకున్నారు మోదీ, అందుకే మనం విజయం సాధించామనేది నా అభిప్రాయం. సో ఇక్కడ ఇద్దరు గెస్టులు వచ్చారు, మధుకర్ గారు బిజినెస్ అనలిస్ట్, అదేవిధంగా వ్యవసాయ రంగ నిపుణులు జలపతిరావు గారు. సో వారు అగ్రికల్చర్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ గా గతంలో పనిచేశారు. సో వారు ఇంకా కిసాన్ సంఘ్ కి సంబంధించి ముఖ్యంగా రైతు సంఘాలతోటి చాలా ఎక్కువగా క్షేత్రస్థాయిలో పనిచేసేటువంటి వ్యక్తి, అండ్ వారికి ఈ వ్యవసాయ రంగానికి సంబంధించి విశేష అనుభవం ఉంది. అండ్ స్టాక్ మార్కెట్స్ కి సంబంధించి క్లారిటీ మధుకర్ గారికి ఉంది. మధుకర్ గారు ఫస్ట్ అసలు మీతోనే మొదలు పెడతాను. మధుకర్ గారు ఇవాళ ఫుల్ సెన్సెక్స్ కానీ నిఫ్టీ కానీ విపరీతంగా పెరిగిపోయాయి. మొన్న బడ్జెట్ తోటి కొంత నిరాశాజనకంగా స్టాక్ మార్కెట్స్ ముగిశాయి, కానీ మళ్ళీ 2 రోజులకే ఈ ట్రేడ్ డీల్ ఇవన్నిటి నేపథ్యంలో మళ్ళీ ఒక్కసారిగా బౌన్స్ బ్యాక్ అయింది. సో మీరు స్టాక్స్ ని ఎప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు కాబట్టి ఇవాళ ఎందుకు ఇది ట్రేడ్ డీల్ వల్లనే జరిగిందా, లేకపోతే బడ్జెట్ తర్వాత ఆ కుదుపు నుంచి బయటపడడం వల్ల మనము బౌన్స్ బ్యాక్ గా భావించాలా? అండ్ ఎలా మదుపరులు ఎలా భావిస్తున్నారు? బడ్జెట్ కూడా మార్కెట్ ని నిరాశపరిచేది ఏం లేదు. బడ్జెట్ వాస్తవంగా చాలా బాగుంది. బడ్జెట్ గ్రోత్ స్టోరీని చెప్తా ఉంది. 12.2 లక్షల కోట్ల క్యాపిటల్ ఎక్స్పెండిచర్. మార్కెట్ చీరపోయేది దాంతోనే. ఒకటి ఏమైందంటే ఈ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ లో రిటైల్ ట్రేడర్లు నష్టపోతా ఉన్నారు. సెబీ డాటా ప్రకారమే 195 మంది నష్టపోతా ఉన్నారు. వాళ్ళని కాపాడడానికి గత 1 year గా సెబీ కావచ్చు, మా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కావచ్చు, వీళ్ళు దీని మీద చర్యలు తీసుకుంటా ఉన్నారు, రకరకాల రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కొంచెం. సో ఈ ట్రేడ్ డీల్ కు ఎందుకు ఇంత చీరపోయిందంటే గత సంవత్సర కాలంగా ఏదో ఒక అనిశ్చితి, మన కొంచెం మార్కెట్లు ఊపందుకుంటున్న టైంలో మన పహల్గామ్ అటాక్ జరగడము, ఆపరేషన్ సింధూరు, ట్రంప్ రోజుకో రకంగా మాట్లాడడము, రష్యా ఉక్రెయిన్ లో ఇట్లా జియో పొలిటికల్ టెన్షన్స్ రోజుకి ఏదో ఒకటి వచ్చేదన్నమాట. సో ఇది బడ్జెట్ బాగుంది, ప్లస్ ఈ గుడ్ న్యూస్ వచ్చేసరికి ఈ రోజు మార్కెట్ చీరపోయింది. హోప్ఫుల్లీ ఇది కంటిన్యూ అయ్యే అవకాశమే ఎక్కువగా ఉంది. ఓకే. 2, గత 1 year కాలంగా కూడా ఎఫ్ఐఐస్ అమ్ముతున్నారు, వాళ్ళు సెల్లింగ్ చేస్తా ఉన్నారు. వాళ్ళు ఏమనుకుంటారు, మార్కెట్ పడిపోతుంది అనుకుంటున్నారు, కానీ మన డిఐఎస్ బయింగ్ చేస్తున్నాయి అదే లెవెల్లో. ఓకే. సో ఇంకొక నిఫ్టీ ఇంకో 500-600 పాయింట్లు పెరిగితే అక్కడ నుంచి మళ్ళీ షార్ట్ సెల్లింగ్ అని ఎఫ్ఐఎస్ మళ్ళీ కొనడం కానీ, సో మార్కెట్ ఇంకా ఫర్దర్ ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం ఎక్కువగా ఉంది. సో ఇక్కడ నుంచి మార్కెట్ లో బుల్ రన్ రాబోతుంది. ఈ రోజు మంచి పరిణామం, చాలా పాజిటివ్ లో క్లోజ్ అయింది. అంటే నిఫ్టీ ఆల్మోస్ట్ 650 పాయింట్స్ లో క్లోజ్ అయింది. అంటే ఓపెనింగ్ 1200 ఉండే, అది జస్ట్ ఎమోషనల్ మార్నింగ్, దాని అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. బట్ క్లోజింగ్ 650 పాయింట్స్ అంటే సాధారణ విషయం కాదు. ఈ మధ్య కాలంలో ఇంత మూమెంట్ కనబడలేదు. సో ఇది ఒక వెరీ గుడ్ సైన్. రానున్న బుల్ రన్ కు ఇది ఒక సూచన. అంటే ఇంకా ఏమి చెడిపోకుండా ఉంటే డెఫినెట్ గా ఇది ముందుకెళ్లే అవకాశం ఎక్కువగా ఉంది. ఓకే. అంటే ఇప్పుడు బేసికలీ ఇన్వెస్టర్స్ మూడ్ కూడా ఇందులో స్పెక్యులేషన్స్, మూడు సెంటిమెంట్స్, ఇవన్నీ మాటలు వింటూ ఉంటాం కదా మామూలుగా మార్కెట్స్ లో. అయితే రోజు ట్రేడ్ చేసే టైంలో ఇవాళ అమెరికా భారత్ మధ్య డీల్ కుదిరిన ఈ టైంలో ఒక పాజిటివ్ దృక్పథం డెఫినెట్ గా స్టాక్ మార్కెట్స్ లో కనబడుతోంది. మీరు ఇందాక చీరపోయింది అని చెప్పేసి. బట్ ఈ పాజిటివ్ దృక్పథం ఎంత దూరం కొనసాగే అవకాశం ఉంది? అండ్ ఈవెన్ విపక్షాల నుంచి లేకపోతే వీళ్ళ నుంచి వస్తున్నటువంటి విమర్శలు అన్సర్టైన్ గా ఉంది, మన భారత్ ని అమ్మేస్తున్నారు, ఇట్లాంటి ఇవి కూడా వినబడుతున్నాయి కదా. సో బట్ ఇన్వెస్టర్స్ దాన్ని విశ్వసించట్లేదు అనుకోవాలా, లేకపోతే అంటే బేసికల్లీ మీకు తెలుసు కదా భారత్ ని సేల్ కి పెట్టారు అనేది రాహుల్ గాంధీ స్టేట్మెంట్. సో అవును, అవి పిచ్చి మాటలండి. ఎందుకంటే మార్కెట్ నమ్మింది దీన్ని. మార్కెట్ ఇది పాజిటివ్ ఉంటుంది, అందుకే కదా మార్కెట్ పాజిటివ్ లో క్లోజ్ అయింది. 2, చాలా మంది ఏమనుకుంటారు అంటే తెలిసి తెలియక ట్రంప్ 18% మన మీద ఏదో ట్యాక్స్ వేస్తున్నాడు. ట్రంప్ మన మీద వేయట్లేదు, మన దేశం నుంచి పోయిన వస్తువుల మీద వేస్తున్నారు. అది అమెరికన్స్ పే చేస్తారు ట్యాక్స్ ని. కాకపోతే ఇక్కడ ఇంకొక మనం హ్యాపీ న్యూస్ గమనించాల్సింది ఏంటంటే మన కాంపిటీటర్స్ తో పోలిస్తే మన ట్యాక్స్ తక్కువగా ఉంది. ఇప్పుడు కొంతమంది ఆర్గ్యుమెంట్ ఏంది, అంతకుముందు 0 ఉండేది ఇప్పుడు 18 అయింది, అది ఎలా గుడ్ న్యూస్ అని. 18 ఎందుకు గుడ్ న్యూస్ అంటే చైనాకు 30 ఉంది, అవును, పాకిస్తాన్ కు 19 ఉంది, బంగ్లాదేశ్ కు 19 ఉంది, ఇండోనేషియాకు మనకన్నా ఎక్కువ ఉంది. సో ఇవన్నీ మన కాంపిటీటివ్, అంటే ఈ ఎక్స్పోర్ట్ లో మన కాంపిటీటర్స్ కాబట్టి వాళ్ళకన్నా మనకు తక్కువ ఉందంటే అడ్వాంటేజ్ ఉంటుంది అక్కడ మనకు. ట్యాక్స్ ఉందా లేదా అన్నది అంత పెద్ద విషయం కాదు. ట్యాక్స్ ఉందా లేదా అన్నది అమెరికన్స్ కు తేడా కొడుతుంది. ట్యాక్స్ లేకుండా అమెరికాకు తక్కువ రేటుకు వస్తువులు దొరుకుతాయి. మన ఎక్స్పోర్ట్ కు ఎప్పుడు బెనిఫిట్ అవుతుంది, మన పక్క కాంపిటీటర్ తో మనకు ఎంత ఉంది, ఈక్వల్ ఉంటే టెన్షన్ లేదు, మనకు అడ్వాంటేజ్ ఉంది. అడ్వాంటేజ్ అనేది మంచిదే కదా.
50% నీ ప్రోగ్రామ్ లోనే నేను లాస్ట్ ఇయర్ కూడా చెప్పా, ఈ 40%, 50%, 100 ఇవన్నీ పిచ్చి మాటలేదు. ఆ పర్సెంట్లతో వ్యాపారం జరగదు. అది ఈవెన్ ఒక 5% ఎక్కువ జరగదు. మన కాంపిటీటర్ కన్నా మనకు ఒక 5%, చైనా కన్నా మనకు 5% ఎక్కువ ఉంది అనుకో, అది కూడా జరగదు. ఇప్పుడు మనకు 18 ఉంది ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, చైనాకు 10 అన్నాడు అనుకో, ఇది కూడా బ్యాడ్ న్యూస్ అయిపోతుంది. ఓకే, ఇది ఎప్పుడు గుడ్ న్యూస్ అవుతుంది? కాంపిటీటర్స్ కన్నా మనకు తక్కువ ఉన్నప్పుడే అవుతుంది. అదే గుడ్ న్యూస్ ఇప్పుడు. వెరీ నైస్. థ్యాంక్ యూ వెరీ మచ్ మధుకర్ గారు. థ్యాంక్స్ అలాట్. Thank సో you. స్టాక్స్ కి సంబంధించి అది వారు ఇచ్చినటువంటి అప్డేట్. సార్ జలపతిరావు గారు, మిమ్మల్ని వెయిట్ చేయించాను, సారీ. బట్ మీరు అగ్రికల్చరల్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ గా గతంలో పనిచేశారు అండ్ మీకు ముఖ్యంగా అగ్రో ప్రోడక్ట్స్ కి సంబంధించినటువంటి అనుభవం ఉంది. ఇప్పుడు వస్తున్న విమర్శ ఏంటంటే, భారత్ అమెరికాకి సంబంధించినటువంటి ఒప్పందం కుదిరితే ఈ ఒప్పందంలో మేజర్ గా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి, ఇందాక నరసింహమూర్తి గారు కూడా రైజ్ చేశారు ఆ పాయింట్ ని, ఏంటంటే కార్న్ వాళ్ళ దగ్గర ఎక్కువగా పండుతున్నటువంటి మొక్కజొన్నకు సంబంధించినటువంటి వాటిని వాళ్ళు భారత్ పైన డంప్ చేయడానికి ఇష్టపడతారు. ఒకటి. రెండు, జెనెటికల్లీ మాడిఫైడ్ ప్రోడక్ట్స్ ఏవైతే అగ్రో ప్రోడక్ట్స్ ఉన్నాయో వాటిని భారతదేశం పైన డంప్ చేయడానికి వాళ్ళు సుముఖత వ్యక్తం చేస్తున్నారు. దానికోసమే ఎదురు చూస్తున్నారు. అందుకే మోదీ గారు చాలా రోజుల నుంచి ఆపుతూ వచ్చారు ఈ డీల్ ని. బట్ ఇప్పుడు మరి డీల్ కుదిరింది అని అంటే వాటిని వదిలేస్తారా? ఇప్పుడు అవన్నీ తీసుకొచ్చి మన దగ్గర డంప్ చేస్తారా? ఈ ప్రశ్న అందరూ రేజ్ చేస్తున్నారు. మీ అభిప్రాయం ఏంటి జలపతిరావు గారు? సార్, ఈ మధ్య అంటే నిన్న బడ్జెట్ లో కూడా చాలా మంది వ్యవసాయానికి పెద్దగా అంటే అలొకేషన్స్ లేవు అన్నటువంటి రకాలుగా చాలా మంది రకరకాలుగా అంటుంటారు. కానీ ఇప్పుడు అమెరికాకున్న మనకున్నటువంటి వాణిజ్య ఒప్పందంలో వ్యవసాయ ఉత్పత్తులు ప్రధానంగా భారతదేశం నుంచి ఎగుమతి ఎక్కువ అవుతాయి, మనం తీసుకునే దిగుమతి చాలా తక్కువ. కాబట్టి ఎగుమతులలో మనకు మంచి అవకాశాలు ఏమొస్తున్నాయంటే, ఇప్పుడు మనం ఎక్కువ మెరైన్ ప్రొడక్ట్స్, బాగా డైరీ ప్రొడక్ట్స్, ప్రాసెస్డ్ ఫుడ్, కొన్ని రకాల ఫ్రూట్స్. కాబట్టి దేశంలో ఉత్పత్తి అయ్యేటువంటి ఈ పంటలకు మనం వేరే దేశానికి, ముఖ్యంగా అమెరికా లాంటి దేశానికి అమ్మగలిగినట్టయితే ఈ వాణిజ్య ఒప్పందంలో వచ్చినటువంటి సరళీకరణ కానీ తక్కువ ఉంటుందో వ్యాపారస్తులకు కొద్ది లాభసాటిగా ఉంటుంది. వ్యాపారస్తులు లాభసాటిగా ఉన్నప్పుడు రైతులకు, పండించేటువంటి రైతులకు కూడా లాభం వీళ్ళకు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇటు ప్రభుత్వం వ్యవసాయ రంగానికి ఈ రంగంలో ముఖ్యంగా ఈ అంశాల మీద ఇచ్చినటువంటి ప్రాధాన్యత దృష్ట్యా తప్పనిసరిగా అమెరికాకు భారత్ నుంచి ఎగుమతులు ఇంకా ఎక్కువ అవకాశం ఉంది. దాంట్లో బహుశా ఈ కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు తీసుకొచ్చినటువంటి మెరైన్ అంటే ఫిషరీకి సంబంధించినటువంటి మార్పులకు దానికి ఇస్తున్న ప్రాధాన్యత తీసుకుంటే ఎగుమతులు కూడా అమెరికాకు మనకు ఎక్కువగా డైరీ అండ్ ఫిషరీసే. కాబట్టి బహుశా భారతదేశం బడ్జెట్ లో మన కూడా ఈ రెండు అంశాలు ఒక కీలకమైనటువంటి వాణిజ్యంలో ఉన్నాయి. కాబట్టి భారతదేశం వీటి మీద ప్రాధాన్యత ఇచ్చి ఎగుమతులు పెంచాలి, ఎగుమతుల మీద ఆధారపడేటువంటి అందరికీ లాభం ఉండాలన్నటువంటి అంశం మీద మనం ఆలోచించుకోవచ్చు. రెండవది, చాలా మంది మీరు అన్నట్టుగా మొదటి నుంచి అందరికి ఉన్నటువంటి భయం ఏంటంటే ఈ జన్ను మార్పిడి చేసినటువంటి పంటలు, ముఖ్యంగా అమెరికా దగ్గర ఎక్కువ నిల్వలు ఉన్నాయి, మొక్కజొన్న కావచ్చు, సోయా చిక్కుడు కావచ్చు, ఇవన్నీ భారతదేశానికి తప్పనిసరిగా అంటగట్టే ప్రయత్నం చేస్తారు. అంటే డీల్లో, వ్యాపారంలో మీరు ఇది కొంటేనే మీది కొంటాము అన్నటువంటి ఒక లింకులు పెడతారన్నటువంటి చాలా మంది అనుకుంటున్నారు. సర్వసాధారణంగా జరుగుతుంటది. ఒక వస్తువు మీకు నప్పినప్పుడు ఇంకో వస్తువు మీద కొనాలి అన్నటువంటి ఆంక్షలు ఉండే అవకాశం ఉంది. కానీ భారతదేశం ఇంతకుముందు మీరు అన్నట్టుగా మేము ఒక వ్యక్తిగతంగా అంటే శాస్త్రవేత్తగా కంటే రైతు సంఘాలతో పనిచేసినప్పుడు రైతు సంఘాలు కానీ ఇప్పుడున్న ప్రభుత్వానికి సపోర్ట్ గా ఉన్నటువంటి ఎన్జిఓలు కానీ రైతు సంఘాలు కానీ జన్యు మార్పిడి పంటల ఉత్పత్తులు వ్యవసాయ రంగంలో భారతదేశానికి అనుమతించొద్దు, ఇవి మనకు చాలా ఆహారం సంబంధించినవి కాబట్టి చాలా ఇబ్బందులు వస్తాయి అన్నది ఓ దృఢ నిశ్చయంతో ఉన్నారు. బహుశా ప్రభుత్వం కూడా కట్టుబడి ఉంటుందని అనుకుంటాను. ఈ ప్రభుత్వం కాదు, ఇంతకుముందు ఉన్నటువంటి యూపీఏ ప్రభుత్వంలో కూడా కొన్ని రకాలైనటువంటి జన్యు మార్పుడు మీద చాలా వ్యతిరేకత వచ్చింది మన భారతదేశ పౌరుల నుంచి, సంఘాల నుంచి. కాబట్టి ఇప్పటికి కూడా తప్పనిసరిగా భారతదేశం ఈ జన్యు మార్పుడు పంటల ఉత్పత్తులను, అది మొక్కజొన్న కావచ్చు, సోయా చిక్కుడు కావచ్చు, అనుమతించవు. రెండోది సాయి గారు, ఇక్కడ దీంట్లో ఏంటంటే మనకు మొక్కజొన్న పెద్దగా అవసరం లేదు. భారతదేశంలో మొక్కజొన్న మనకు ఎక్కువగా పౌల్ట్రీగా వాడుతుంటాము కాబట్టి అది లేదు. ఇంతకుముందు అన్నట్టుగా ఇథనాలు ఇలాంటివి చేయాలన్నట్టయితే దిగుమతి చేసుకున్న దాని మీద మనం ఇథనాలు తయారు చేసి పెట్రోల్ కు ప్రత్యామ్నాయంగా వాడేటువంటి అవకాశాలు కూడా తక్కువే. కాబట్టి ఈ జన్యు మార్పిడి పంటలు, విత్తనాలు అంటే ఉత్పత్తులు మాత్రం భారతదేశానికి వచ్చే అవకాశం లేదు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి అంటే కొంచెం సరళీకరించినటువంటి తారీఫ్లను చూసినట్టయితే తప్పనిసరిగా వ్యవసాయ రంగ ఉత్పత్తులు అమెరికా కానీ అంటే ఇతర దేశాలతో పాటు అమెరికాకు కూడా ఎక్కువగా ఎగుమతి అవకాశం ఉంది. ఎందుకంటే వ్యాపార సంబంధాలు అమెరికాతో ఎక్కువ ఉన్నాయి.
Okay. కాబట్టి మన ఉత్పత్తులు తప్పనిసరిగా ఎగుమతి అవుతాయి. ఇది తప్పనిసరిగా వ్యవసాయ రంగానికి, ఈ రంగం మీద ఈ ఉత్పత్తులు తయారు చేసేటువంటి వాళ్లకు తప్పనిసరిగా మేలు జలపతిరావు గారు. జరుగుతుంది. సార్ జలపతిరావు గారు, మీరు చెప్పండి. మీరు విశేష అనుభవం ఉంది దీంట్లో కాబట్టి చాలా సంవత్సరాల నుంచి మనం వింటూనే ఉన్నాం బీటీ విత్తనాలు, ఈ బీటీకి సంబంధించిన బీటీ వంకాయ ఆ టైంలో మనం చాలా ఎక్కువ వివాదాస్పదమైంది. సో అవన్నీ మన దగ్గరకు వచ్చాయి ఆల్రెడీ ఇంతకు ముందు కూడా. ఈవెన్ ఈ పెస్టిసైడ్స్ కి సంబంధించినటువంటి వాటిల్లో కూడా యుఎస్ చాలా వరకు మన మీద, అమెరికా కానీ కొన్ని దేశాలు మన మీద రుద్దాయి. సో ఇప్పుడు వాళ్ళ దగ్గర కాటన్ ఎక్కువగా పండుతుందని అంటున్నాము, కార్న్ గురించి మాట్లాడుతున్నాము. మేజర్ నా క్వశ్చన్ ఏంటంటే, పొలిటికల్ ఇంట్రెస్ట్లు చాలా కీలకం అవుతాయి ఇట్లాంటి నిర్ణయాలు చేసేటప్పుడు కదా. సో అమెరికాలో కూడా ఇప్పుడు మాగా ఓటర్ బేస్ అని అంటున్నారు, మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అని ఏదైతే డొనాల్డ్ ట్రంప్ చెప్పాడో ఆ మాగా ఓటర్ బేస్ లో ఉన్న కీలకమైనటువంటి శక్తులు ఎవరు ఉన్నారంటే ముఖ్యంగా అగ్రికల్చర్ కి సంబంధించిన వాళ్ళు, అక్కడ వ్యవసాయాన్ని ఫార్మ్స్ చేస్తున్నటువంటి వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారండి. సో ఆ లోకల్ నేటివ్స్ వాళ్ళని, ఆయన ఓటర్ బేస్ ని పరిరక్షించుకోవడం కోసమే ట్రంప్ ఇంతగా ప్రయత్నం చేస్తున్నారని మనం వింటున్నాం. సో అమెరికన్ ఇంట్రెస్ట్లు, అందులోనూ పొలిటికల్ ఇంట్రెస్ట్లు వర్సెస్ భారతదేశంలోని పొలిటికల్ ఇంట్రెస్ట్లు, ఈ రెండిటికి మధ్య మనం ఎక్కడున్నాం, మనం ఎంత మేర మనం పుష్ చేయగలము, ఎంత మేర మనము ప్రెషర్ ని తీసుకోగలము, ఎంత మేర మనం ఆపగలము, పొలిటికల్ ప్రెషర్ పాత్ర ఏంటి? ఎందుకంటే అమెరికాలో ఉన్నటువంటి పంటల విధానం చూసినట్టయితే ఎక్కడ మొక్కజొన్న, సోయా చిక్కుడు ఎక్కువ. ఎందుకంటే వాళ్ళకు విస్తీర్ణం ఎక్కువ ఉంది, సాగు చేసే రైతులు తక్కువ కాబట్టి ఎక్కువ విస్తీర్ణంలో మొక్కజొన్న, సోయా చిక్కుడు చాలా ప్రాంతాల్లో ఒకటైతే, కొన్ని ఫీనిక్స్ కానీ కొన్ని రాష్ట్రాలలో పత్తి, కాటన్ కూడా ఒక చాలా ప్రధానమైనటువంటి పంట. కాబట్టి ఈ మూడు ఉత్పత్తులు వాళ్ళు వాడుకునే అవకాశం తక్కువ ఉంటది కాబట్టి వేరే దేశాలకు ఎగుమతి చేయక తప్పదు వాళ్ళు. ఎందుకంటే ఈ పంటల సాగుకు అక్కడ ఉన్నటువంటి ప్రకృతి కావచ్చు, అక్కడ ఉన్న రైతాంగం, అక్కడ ఉన్న మెషినరీ అన్ని సులభంగా అలవాటు పడ్డ పంటలు కాబట్టి వాళ్ళు ఈ పంటల నుంచి వేరే పంటల వైపుకు వెళ్లే అవకాశాలు తక్కువ కాబట్టి ఈ పంటలు ఎక్కువ విస్తీర్ణంలో తప్పనిసరిగా సాగు చేస్తూనే ఉంటారు, ఉత్పత్తులు వస్తాయి. కాబట్టి ఆ ఉత్పత్తులను ఏదో విధంగా వేరే దేశాలకు పంపేటువంటి ప్రయత్నం ఆ దేశం మీద, అమెరికా మీద, ప్రభుత్వం మీద విపరీతమైనటువంటి ప్రభావం చూపెడుతుంది. కాబట్టి ఈ ప్రెషర్ని తట్టుకోవాలంటే ఆ ఉత్పత్తులు వేరే దేశాలకు ఎగుమతి రూపంలో పంపక తప్పదు. కాబట్టి పంపినప్పుడు మనకు ఇంతకుముందు మీరు అన్నట్టుగా పత్తి మన దగ్గర రా కాటన్ వస్తుంది, వాళ్ళ దగ్గర రా కాటన్ ఉంటుంది, మన దగ్గర ఫైన్ కాటన్ ఉంటుంది. సో ఈ మధ్య టెక్స్టైల్ ఇండస్ట్రీలో వచ్చినటువంటి రకరకాల మార్పులను చూసినట్టయితే రా కాటన్ కూడా కొన్ని రకాల వస్తువులు, ముఖ్యంగా జీన్స్ ఇలాంటి అన్ని తయారు చేయడానికి, ఎందుకంటే మన దగ్గర టెక్స్టైల్ రంగం చాలా గట్టిగా ఉంది కాబట్టి రా కాటన్ వచ్చినా మనకి ఏం ప్రాబ్లం లేదు. అక్కడ కొద్దిగా జన్మార్పు చాలా ప్రాంతంలో ఉంది, కానీ కాటన్ కాబట్టి, అంటే ఫుడ్ కాదు కాబట్టి మనం కాటన్ అనుమతిస్తున్నాం. మన దగ్గర కూడా మీరు అన్నట్టుగా కాటన్ కూడా బీటీకి అప్పుడు ప్రభుత్వం ఒప్పుకున్నది, ఇప్పుడు ప్రభుత్వం కూడా అది కంటిన్యూ చేయక తప్పట్లేదు. కానీ మన దగ్గర ఉన్నటువంటి ఆచరణ కానీ పాలసీ విధానం ఏంటంటే ఆహార పంటలలో జన్మార్పిడి పంటల యొక్క ప్రవేశం కానీ సాగు కానీ ఆపాలి, నిషేధించడం అని కాదు కానీ ఆపాలి, దీనికి ప్రాముఖ్యత ఇవ్వకూడదు అన్నటువంటి ఆలోచనలతోటి ఇంతకుముందు అన్నట్టుగా వంకాయలు వచ్చినప్పుడు అప్పుడు యూపీఏ ప్రభుత్వంలో నిరసనలు ఏర్పడ్డాయి రైతు సంఘాలతోటి. తర్వాత మొన్న ఈ మధ్య ఆవార్లో కూడా మన దేశీయంగా కొన్ని యూనివర్సిటీస్ వేరే వాళ్ళతో కలిపి చేసినప్పుడు దాంట్లో కొన్ని అంటే లక్షణాలు కానీ కొన్ని పద్ధతులు బాగాలేవని ఆపటం కూడా జరిగింది. కాబట్టి భారతదేశం యొక్క విధానం ఏంటంటే జన్యు మార్పిడి పంటలకు ఎట్టి పరిస్థితులలో ఆహారంలో మాత్రం ఇది అలో చేయమన్నది ఒకటి ఉన్నది. కాటన్ లో అప్పుడున్న పరిస్థితులలో చాలా రకాల పురుగు మందులు ఎక్కువ వాడుతున్నాం కాబట్టి అప్పుడు ఉన్నటువంటి 2002లో 2003లో ఉన్నటువంటి పరిస్థితులను దృష్ట్యా ఒక పత్తిలో మాత్రం, కాటన్ లో మాత్రమే జన్యు పంటలకు అనుమతించక తప్పలేదు అనుకుంటాను. అది కంటిన్యూ అవుతున్నది. కానీ కాటన్ ఆయిల్ కొంత వాడుతుంటాం కానీ బట్ పెద్దగా ఈ మొక్కజొన్న కానీ, సోయా చిక్కుడు కానీ, ఆవాలు కానీ ఈ ఆహార పంటల్లాగా అది పెద్దగా ప్రభావం ఇంతవరకు మన మీద చూపెట్టలేదు. కానీ భారతదేశం యొక్క పరిస్థితి తప్పనిసరిగా అమెరికా ఎంత ఒత్తిడి తీసుకొచ్చినా, ఎలాంటి ఆంక్షలు పెట్టినా మొక్కజొన్న కానీ, సోయా చిక్కుడు కానీ ఇలాంటి జన్యు మార్పిడి పంటల యొక్క అంటే ఆహార పంటల ఉత్పత్తులను భారతదేశంలోకి తీసుకురావడానికి అవకాశం లేదు. మొక్కజొన్న వస్తే మళ్ళీ కోళ్ళ పరిశ్రమకి వేయాలి, కోళ్ళ పరిశ్రమ నుంచి మనుషులకు అందరికి వస్తాయి. తర్వాత సోయా చిక్కుడు కూడా మొత్తం ఆహార పంటల్లోకే వచ్చేటువంటి కాబట్టి ఎట్టి పరిస్థితులలో భారతదేశం ఒప్పుకోదు. ఇది బహుశా మీరు అన్నట్టుగా అమెరికా యొక్క ప్రధాన ఉద్దేశం వ్యవసాయం, అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ వస్తే ఈ రెండు పంటలను కొనాలన్నటువంటి ఒత్తిడి తీసుకొస్తుంది. అంటే ఆ ఒత్తిడిని భారతదేశం తట్టుకునే అవకాశం ఉంది, తట్టుకుంటుందని ఆశిద్దాం.
రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ జలపతిరావు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో ఓవరాల్ గా బ్రహ్మనాయుడు గారు బేసికల్లీ వారు చెప్పినా కానీ, ఇందాక ఆర్థిక నిపుణులు నరసింహమూర్తి గారు చెప్పినా కానీ, మనం ఓన్లీ ఎక్స్పర్ట్స్ ఒపీనియన్స్ మనం తీసుకుంటాం. స్టాక్ మార్కెట్స్ గురించి మనం మాట్లాడాము. సో వాళ్ళు ఈ పర్టికులర్ డీల్ గురించి ఏం మాట్లాడుతున్నారండి? ఒక ఆర్థిక రంగ నిపుణులు ఏం చెప్తున్నారు, ఒక వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి శాస్త్రవేత్త ఏం చెప్తున్నారు, ఇంకోవైపు స్టాక్స్ ఎందుకని అంతగా ప్రజల మూడ్, బేసికలీ మదుపరులు ఇన్వెస్టర్స్ మూడ్ అది బేసికలీ. సో వాళ్ళ మూడ్ ఏంటని తెలుసుకున్నాం. ఓవరాల్ గా నాకు అనిపించేది ఏంటంటే, ఎందుకు అసలు ఈ డీల్ కుదిరింది? డొనాల్డ్ ట్రంప్ ఇంతకాలం కూడా గట్టిగా మాట్లాడినటువంటి వ్యక్తి, మేము ఇండియా మా దగ్గరికి వస్తుంది, పరిగెట్టుకుంటూ వస్తుంది అని చెప్పి ఒక సందర్భంలో స్టేట్మెంట్ ఇచ్చాడు, పరిగెట్టుకుంటూ మా దగ్గరికి వస్తారు వాళ్ళని. అట్లాంటి వ్యక్తి ఎందుకని వాళ్ళ ఫోన్ చేసి ఈ డీల్ కుదుర్చుకోలే దాకా వెళ్ళారు అని అంటే 2 రీజన్స్ ఉన్నాయి. ఒకటి, ఆయన అలైడ్ పార్ట్నర్స్ ఎవరైతే ఆయనకు సంబంధించిన అమెరికాకి దగ్గరగా ఉన్నటువంటి కూటమి పక్షాలు అంటారు, వాళ్ళు ఏమంటారు 5 ఐస్ అంటారు. 5 ఐస్ అంటే 4 దేశాలు. 1 కెనడా, 2 యూకే, 3 న్యూజిలాండ్, ఆస్ట్రేలియా అండ్ ఈవెన్ యూరోప్లోని దేశాలు. సో ఇప్పుడు ఈ 5 ఐస్ అమెరికాతో కలిపితే 5 ఐస్. ఈ 5 ఐస్ చాలా ఇంపార్టెంట్. ఇందులో యూకేతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకున్నాం, యూరోపియన్ యూనియన్ తో మనం ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకున్నాం, అటు న్యూజిలాండ్ తో మనం అగ్రిమెంట్ చేసుకున్నాం, ఇటు కెనడాను ఆయన ఇబ్బంది పెడుతుంటే కెనడా కూడా మన దగ్గరికి వస్తుంది ఒప్పందం చేసుకోవడానికి, అండ్ అటు రష్యాతో మనం అనుకూలంగా ఉన్నాం, ఇటు చైనాతో ట్రేడ్ ఏం ఆగట్లేదు. ఓకే, సో భారతదేశము ఒక కీలకమైన పాత్ర పోషిస్తోంది. రష్యా నుంచి మనం కొనుగోలు చేస్తున్నాము, S-400లు తెచ్చుకుంటున్నాము, అండ్ అమెరికా నుంచి అపాచే హెలికాప్టర్లు తెచ్చుకుంటున్నాము, జర్మనీ నుంచి మనము ట్రేడ్ నిర్వహిస్తూ ఉన్నాము, అటు ఫ్రాన్స్ నుంచి రఫేల్ యుద్ధ విమానాలు తీసుకుంటూ ఉన్నాము, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్లు చేసుకుంటూ ఉన్నాము. సో భారతదేశము తెలియకుండానే క్వైట్ గా చాలా ఒక శక్తివంతమైన దేశంగా ఎదుగుతోంది. ఇటువైపు లేము, ఇటువైపు లేము, ఎట్ ద సేమ్ టైం మన ఇంట్రెస్ట్ మనం ప్రిజర్వ్ చేసుకుంటున్నాము. ఒకవైపు ఇది, అండ్ రెండో వైపు ఏంటంటే, అమెరికాలోనే మొన్న యూరోపియన్ యూనియన్ తో ట్రేడ్ అగ్రిమెంట్ జరిగిన తర్వాత అమెరికాకు సంబంధించినటువంటి మీడియాలో కొన్ని కథనాలు వచ్చాయి. నేను చెప్తాను, జస్ట్ ఒక 2 minutes లో నేను చెప్తాను దీని గురించి. యాక్చువల్లీ అమెరికన్ మీడియాలో బ్లూంబర్గ్ ఒక స్టోరీ రాసింది, EU అండ్ చైనా క్లించ్ మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ ఇన్ రీబఫ్ టు ట్రంప్ అని. ట్రంప్ కి వ్యతిరేకంగా వీళ్ళు డీల్ చేసుకున్నారు అని బ్లూంబర్గ్ రాసింది. అండ్ వాషింగ్టన్ పోస్ట్, ఫేసింగ్ US టర్మాయిల్, యూరోప్ అండ్ ఇండియా అనౌన్స్ బ్లాక్ బస్టర్ ట్రేడ్ డీల్. అంటే 2 దేశాల మధ్య లేదా 2 కూటముల మధ్యనో యూరోపియన్ యూనియన్ కి ఇండియాకి మధ్య ట్రేడ్ డీల్ జరిగితే ట్రేడ్ డీల్ జరిగిందని చెప్పొచ్చు, కానీ ట్రంప్ కి వ్యతిరేకంగా లేదా ట్రంప్ కి ఒక దెబ్బ ఇది అన్నట్టుగానే అందరూ వార్తా కథనాల్ని క్యారీ చేశారు. ఈవెన్ ద వాల్ స్ట్రీట్ జర్నల్ కావచ్చు, CNN కావచ్చు, ఈవెన్ కెనడా మినిస్టర్ అయితే ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. కెనడా మినిస్టర్ ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, ఇండియాస్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ విత్ ద యూరోపియన్ యూనియన్ ఈస్ ఎ పర్ఫెక్ట్ ఆన్సర్ టు గ్లోబల్ హెజిమోనస్ that use tariffs and economic integration as tools of coercion. అంటే అమెరికా ఆధిపత్య ధోరణికి ఇది చెంపదెబ్బ లాంటిది అని కెనడా మినిస్టర్ వ్యాఖ్యానించారు. సో ఇట్లాంటి అన్ని విమర్శలు వస్తున్న టైంలో ట్రంప్ ఇప్పుడు ఏకాక అయిపోతున్న పరిస్థితి. సో ఇప్పుడు నేను తన రిలవెన్స్ ని నిలుపుకోవాలన్నా, తన అస్తిత్వాన్ని లేదా తనకున్నటువంటి ఆ పట్టును నిలుపుకోవాలన్నా ఆయన తప్పని పరిస్థితుల్లో భారత్ తో మైత్రిని కోరుకోక తప్పదు. సో అందుకే ఆయన దిగివచ్చాడేమో అనేది అభిప్రాయం. సో అఫ్ కోర్స్ ఇందులో ఎప్పుడు కూడా ఇది దిగివచ్చాడని మనం అనవచ్చు, కానీ మోదీ గారు చెప్పరు, లేదా కేంద్ర ప్రభుత్వము చెప్పదు. అది ఎందుకంటే 2 దేశాల మధ్య వ్యవహారం కాబట్టి, ఒక దేశం ఇంకో దేశాన్ని కించపరిచే వ్యవహారము, ఇంకో దేశాన్ని తక్కువ చేసే వ్యవహారము ఎప్పుడు కూడా భారత్ చేయదు, అది దౌత్య నీతిలో ఉండదు. కాబట్టి లెట్స్ సీ, ఈ డీల్ వల్ల భారత్ కి నిజంగా ప్రయోజనకరంగా ఉండాలి. అఫ్ కోర్స్ వ్యవసాయ శాస్త్రవేత్తలు లేకపోతే రైతులు చెప్పినట్టుగా బీటీ విత్తనాలు లేకపోతే జన్యు మార్పిడితో కూడినటువంటి ప్రోడక్ట్స్ ఏవి కూడా భారత్లోకి రాకుండా భారత ప్రభుత్వం గట్టిగా వ్యవహరించాలి. అండ్ భారత ప్రజల ఆరోగ్యాన్ని పరిగణలోకి ఉంచుకోవాలి. అండ్ అఫ్ కోర్స్ డీల్స్ చేస్తున్నప్పుడు లాభాలు నష్టాలు ఉండనే ఉంటాయి కాబట్టి, మన లాభాలు మనం చూసుకుంటాం, వాళ్ళ లాభాలు వాళ్ళు చూసుకుంటారు. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ట్రేడ్, అంతే. సాయి గారు ఒక్క నిమిషం. సార్ చెప్పండి సార్ మీరు. ఏం లేదు, అంటే ఈ సందర్భంలో ఏంటంటే అంతర్జాతీయంగా ఇలాంటి ఎక్స్పోర్ట్స్ తారీఫ్ల విషయంలో వచ్చినప్పుడు భారతదేశం ఆహార ఉత్పత్తుల మీద నియమ నిబంధనలు ఎక్కువ పెడతారు. క్వాలిటీ ఏదో దిగుమతులను ఆపాలి అన్నట్టయితే ఏదో రకంగా ఆంక్షలు విధించడానికి ఏంటంటే ఇది క్వాలిటీ బాగా లేదని రిటర్న్ చేయటం ఇది. కాబట్టి మన భారతదేశంలో పంట ఉత్పత్తులు కాదు, మనం నాణ్యత ప్రమాణాలు మెయింటైన్ చేయటంలో ఇప్పటికీ మనం కొంచెం వెనకబడ్డామని చెప్పక తప్పదు. కాబట్టి ఈ పోటీ ప్రపంచంలో ఇప్పుడు తారీఫ్ల విషయంలో వచ్చినప్పుడు పడుతున్నప్పుడు మన ప్రభుత్వాలు కానీ ప్రభుత్వ అధికార వ్యవస్థలు మొత్తం వ్యవస్థలన్నీ చూస్తే పంట సాగు చేసే రైతుల దగ్గరకు బాగా శిక్షణ ఇచ్చి ఉత్పత్తులను నాణ్యత ప్రమాణాలు మెయింటైన్ చేసేటట్టుగా చేదొకటి.
తర్వాత ఎగుమతిదారులకు కూడా బాగా శిక్షణ ఇవ్వకపోతే పోటీతత్వంలో భారతదేశం కొంచెం వెనుకబడే అవకాశం ఉంది. వాళ్ళు కావాలని వెనకేసే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇది మనకు ఛాలెంజ్ గా తీసుకోగలిగితే మన ఉత్పత్తులు ఈ వేరే చాలా రకాల దేశాలకు అమెరికాతో సహా పంపాలని చాలా వాల్యుయబుల్ ఇన్పుట్ తో మీరు క్లోజ్ చేస్తారు సార్. నిజంగానే మీరు అన్నది చాలా ఇంపార్టెంట్ అంశము. నేను కూడా సడన్ గా మీరు చెప్పగానే నేను జస్ట్ గూగుల్ చేశాను. యుఎస్ కి మనం ఎక్స్పోర్ట్ చేసినటువంటి మ్యాంగోస్, మొన్ననే మ్యాంగోస్ ఎక్స్పోర్ట్ చేసినాయి 4.2 కోట్ల షిప్మెంట్ ని వెనక్కి పంపించింది అమెరికా. సో అంత వేస్ట్ అయిపోతుంది, అక్కడికి వచ్చేసరికి పోతాయి అవి కదా. సో 4.2 కోట్లు ఒక చిన్న ఒక షిప్మెంట్ తో నష్టపోయినాయి. అట్లాంటివి చాలా చేస్తారు మీరు. వాల్యూ క్వాలిటీ లేదనో ఇంకోటనో అవన్నీ కాకుండా చూడాల్సిన బాధ్యత కూడా మన పైన ఉంది. ఎస్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ తిరుపతి గారు. మొన్న మన ఫైనాన్స్ మినిస్టర్ గారు కూడా అన్నారు, ఏదన్నా కన్సైన్మెంట్స్ రిటర్న్ వస్తే వ్యాపారస్తులను రిటర్న్ వచ్చిన దాంట్లో కొంచెం కాపాడుతామన్నటువంటి అంశం కూడా పెట్టారు. కాబట్టి ఈ వ్యాపారస్తులకు ఎంకరేజ్మెంట్ ఉన్నా, బట్ మనం గమనించవలసింది ఏంటంటే రిటర్న్ రాకుండా మనం ఎగుమతులు చేయగలిగినట్టయితే ఎవరికి ఇబ్బంది ఉండదు. ఎస్ సార్. సో అది థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్స్ అలాట్. సో మొత్తంగా మీరు చూస్తే ఎక్స్పోర్ట్స్ మనం పెరగడానికి అవకాశం ఉంటుంది. ఇంపోర్ట్స్ చేసుకునేటప్పుడు జాగ్రత్తలు వహించాలి. అక్కడ నుంచి వచ్చే దిగుమతుల విషయంలో ఇందాక చెప్పినట్టుగా జన్యు మార్పిడా, అది కరెక్ట్ క్వాలిటీ అయినా, వాళ్ళు మన క్వాలిటీని బాగా అసెస్ చేస్తారు. భారతీయుల మన ప్రోడక్ట్స్ కి సంబంధించిన క్వాలిటీని ఎప్పుడు కూడా మీ క్వాలిటీ తక్కువ ఉందని, నాణ్యత ప్రమాణాలు పాటించట్లేదని ఇవన్నీ చెప్పేసి మనల్ని వెనుకకు పంపించే ప్రయత్నం చేస్తారు. అది ఒక్కోసారి నాణ్యత లేని ప్రోడక్ట్స్ కూడా మనలో పంపించిన సందర్భాలు ఉండవచ్చు గాక. బట్ ఎస్, ఇట్లా ఇప్పుడు మ్యాంగోస్ లాంటివి వీటిని కూడా పంపించాలంటే కొన్ని ఆధిపత్య ధోరణులు, అహంకార ధోరణులతో కూడా జరిగే సందర్భాలు ఉంటాయి. సో వాటన్నిటిని ఇట్లాంటి ఒప్పందాలు జరిగినప్పుడు డిప్లొమాటిక్ లెవెల్స్ లో వీటిని హ్యాండిల్ చేయడానికి ఒక పర్ఫెక్ట్ పాలసీస్ రూపొందించడానికి వీలవుతుంది. కాబట్టి ఇట్లాంటి ఒప్పందాల వల్ల లాభమే కానీ నష్టం లేదు. ఎస్, రైట్.